అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? కామెంట్ అయితే పెట్టండి. నాకు ఎలా ఉంది కూడా అప్పుడే నాకు కూడా తెలిసిద్ది, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అన్నది కూడా తెలిసిద్ది. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూస్తే అసలు నేను ఏం చెప్తున్నానో కూడా మీకు కూడా తెలిసిద్ది. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే 3 విషయాల గురించి అయితే చెప్తున్నాను. ముందు నాకు జరిగినవి నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆ తప్పు ఇంకొకరికి జరగకూడదు, జాగ్రత్త పడతారని నేను చెప్తున్నాను. నాకు ఆ తప్పు జరగటం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఏంటి స్టార్ట్ చేసేది ఏంటి చెప్పు అంటారా? ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నేను ఒక ఛానల్ పెట్టాను, అంటే పిల్లలతోని వీడియోస్ తీద్దామని పెట్టాను. అది మంచిగానే వచ్చింది. ఏంటంటే వీడియోస్ మంచిగానే వచ్చినాయి, బాగానే చూశారు. మళ్ళీ 3000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మళ్ళీ వాచింగ్ టైం కూడా 4 గంటలు వచ్చింది. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే నేను వేరే వాయిస్ పెట్టి నేను మాట్లాడటం, షార్ట్ వీడియోస్ తీయటం, మళ్ళీ లేకపోతే సాంగ్స్ పెట్టి వీడియోస్ తీయటం, ఆ తప్పు అయితే నేను చేశాను. ఆ తప్పు చేయటం వల్ల నా వీడియో అయితే ఇక కాపీ రైట్ అయితే పడ్డది. నేను మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే వేరే వాయిస్లో ఉన్నాయి, సాంగ్స్లో ఉన్నాయి, ఇది కాపీ రైట్ పడ్డది అని నాకైతే చెప్పారు. నేను మానిటైజేషన్కి అప్లై చేయడానికి పోయినప్పుడు నాకు ఇంత దూరం వచ్చి నేను ఇంత చేస్తే అది నాకు రాకపోవటం అన్నది చాలా బాధ అనిపించింది. అంటే నాకు తెలియలే, అప్పుడు తెలిస్తే నేను ఆ తప్పు చేయను, కానీ నాకు తెలియదు ఓన్గా చెయ్యాలి అన్నది అయితే నాకు తెలియదు. మామూలుగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, కానీ దాని గురించి నాకు తెలియలే అప్పుడు. అయితే నేను అది చేద్దామని మానిటైజేషన్ చేద్దామని వెళ్ళినప్పుడు నాకు ఆ మాట చెప్పినప్పుడు బాధ అనిపించింది. మళ్ళీ అన్నారు కదా వాళ్ళు, డిలీట్ చేయండి, డిలీట్ చేసి మీరు కొత్త ఛానల్ పెట్టండి, మీ వీడియోస్ చాలామంది బాగానే చూస్తున్నారు, మీరు కొత్తగా పెట్టుకుంటే ఇంకా మంచిగా చూస్తారు. మీరు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు సొంతంగా ఆలోచించి సొంతంగా యూట్యూబ్ ఛానల్ చేయండి, మీకు తెలిసిన మీ ఇంట్లో ఏముంటే అవి చేయండి అని చెప్పారు. ఇక అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటారా, నేను చిన్నప్పటి నుండి అంటే మా పండుగ పుట్టిన కాడ నుండి నేను వీడియోస్ ఎన్నో చేశాను. దాంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. దానివల్ల నాకు చాలా బాగా వీడియోస్ అవి డిలీట్ చేయమని చెప్పంలోని బాధ అనిపించింది. నేను మా బావని అన్నాను, బావా నేనైతే డిలీట్ చేయను, కొత్తది పెడితే పెట్టు అని చెప్పాను నేను. కానీ అన్నారు కదా, ఇప్పుడు నీది మానిటైజేషన్ కాలేదు కదా, మళ్ళీ నీకు కొత్తగా అట్లా పెట్టేది కాదు, అదే డిలీట్ చేసి నువ్వు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే నీకు మంచిగా గ్రోతింగ్ వచ్చింది అని చెప్పింది. అప్పుడు నాకు ఇక నేను చాలా రోజులు ఆలోచించి టెన్షన్ పడి పిల్లల వీడియోస్ డిలీట్ చేస్తే చాలా బాధ అనిపించింది నాకు. ఎట్లకట్లా ఇది డిలీట్ చేసి మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అనుకున్నాను. ఇక కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు 5 months 6 months అవుతుంది, సంవత్సరం కూడా కావస్తుంది. కానీ నా వీడియోస్ అయితే సరిగా వెళ్ళట్లేదు. స్టార్టింగ్లో బాగానే వెళ్ళాయి, కానీ ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా నేను చేసిన తప్పు ఏందో నాకు అయితే అర్థం కావట్లేదు. ఆ తప్పు సరి చేసుకోవాలని నేను వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను. అవి కూడా నేనైతే సరి చేసుకుంటాను. కానీ మీరు ఆ తప్పు అస్సలు చేయబాకండి. కాపీ రైట్ పడేటట్టు వేరే వాయిస్ పెట్టి అయితే మీరు అస్సలు చేయబాకండి, సాంగ్ పెట్టబాకండి. మీరు సొంతంగా మీరు మీ అభిప్రాయంతో మీకు ఏది నచ్చితే ఆ వీడియోస్ అయితే చెయ్యండి. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అంటే చాలా మంది యూట్యూబ్ చేసి వాళ్ళకి డబ్బులు వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ నేను రాని వాళ్ళకే చెప్తున్నాను. అంటే చెయ్యని వాళ్ళు ఉంటారు కదా, తెలియక చేయకోకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళకి నేను చెప్తున్నాను. మీరు ఓన్గా చేయండి. మీరు ఓన్గా చేస్తే మీకు మంచిగా వీడియోస్ పోతాయి, మంచిగా టైమింగ్ కూడా వస్తుంది. మళ్ళీ ఇంకోటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు చేసే దాంట్లో టీవీ పెట్టినప్పుడు సౌండ్ వచ్చింది. అట్లా టీవీ అయితే పెట్టబాకండి, ఆఫ్ చేసి పెట్టండి. మీరు ఆఫ్ చేసి పెట్టడం వల్ల మంచిగా వస్తుంది. ఒకవేళ మీరు వీడియోలోని ఏమన్నా అటు కన్ఫ్యూజ్ అనిపించినా, వేరే వాయిస్ పడ్డా, మళ్ళీ ఏమన్నా సాంగ్స్ పడ్డా, ఇలాంటి ఏం పడ్డా కానీ
అస్సలు మీరు ఇప్పుడు మీరు చెయ్యొద్దు, ఆ తప్పు చేయొద్దు అంటే ఏంటంటే టీవీ అయితే అస్సలు మీరు ఆఫ్ చేయండి. ఆ టైంలో వీడియో తీసే టైంలోనే మీరు టీవీ ఆఫ్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది కాపీ రైట్ పడిద్ది, నాకు పడ్డది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏడైనా ప్రోగ్రాలు జరిగినప్పుడు మనకి సాంగ్స్ పెట్టి డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తారు కదా, అవి కూడా మీరు చెయ్యబాకండి, ఆ తప్పు కూడా చేయబాకండి. వీడియోలు ఆ టైంలో ఒకవేళ మీరు అట్లా పెట్టుంటే ఏం చేయండి అంటే ఆ వాయిస్ ఆ సాంగ్ అన్నది ఆఫ్ చేసి మీరు వాయిస్ రికార్డ్ ఇచ్చుకోండి. అప్పుడు మీకు ఏమైందంటే ఇక సౌండ్ అన్నది కూడా మీకు పడదు, మీరు ఓన్గా తీసినట్లే ఉంటుంది. అట్లా మన కంటెంట్ ఎలా ఉండాలంటే మనం ఓన్గా చేసేటట్లే ఉండాలి. మనం చేసేది ఏదైనా కానీ క్లారిటీ అన్నది ఉండాలి. అది నేను చెప్తున్నాను. ఎందుకంటే నాది పోయినసారి ఛానల్లో అట్లనే జరిగింది కాబట్టి ఈసారి ఆ తప్పు జరగొద్దని మీరు చూడని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూసి మీరు కూడా తెలుసుకుంటారని అయితే నేను చెప్తున్నాను. మీకేమన్నా తప్పు అనిపిస్తే నాకైతే మీరు చెప్పేయండి, మీరు ఇలా చెప్పొద్దు అని మీకు అనిపిస్తే చెప్పేయండి. కానీ నేనైతే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇంకొకళ్ళు ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో మీరు అట్లా బాధపడుకోకుండా మంచిగా ఉండాలి, వీడియోస్ పెట్టే వాళ్ళకు కూడా మంచిగా ఉండాలని నేనైతే చెప్తున్నాను. ఇంకోటి నేను చెప్పాలనుకునేదంటే వీడియో ఎక్కడైనా కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఎమ్మటే మీరు సరి చేసుకోండి. అంటే ఎడిటింగ్ చేస్తారు కదా, మీరు చేసేటప్పుడే దాన్ని సరి చేసుకోండి. నాది ఏం జరిగిందంటే ఒకసారి వీడియో పెట్టినప్పుడు అంటే పిల్లలు స్నానం చేసేటప్పుడు చిన్న పిల్లలు కదా అని మామూలుగా పెట్టేశాను, కానీ అది కూడా నాకు కాపీ రైట్ పడ్డది. అట్లా మీరు కూడా పిల్లలకి స్నానాలు చేపించేటప్పుడు అలాంటి వీడియో అయితే మీరు పెట్టబాకండి, కాపీ రైట్ పడిద్ది అట్లా పెడితే. అదే నేను చెప్పాలనుకుంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను కదా, 3వ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మానిటైజేషన్కి అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం మానిటైజేషన్ అసలు మనకి టైమింగ్ రావాలంటే ఏం చేయాలక్క అనే డౌట్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే కొంతమందికి తెలియక మామూలుగా తీసామా వదిలేసామా అనుకుంటారు. అట్లా కాకుండా మనం వీడియో మీద ఫోకస్ పెట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి మనం ఇంట్రెస్ట్ పెట్టింది కాక అసలు మన వీడియో ఎంత వస్తుంది, లెంతింగ్ ఎంత ఉంది ఏంటి అన్నది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి వీడియో తీసేటప్పుడు. ఎందుకు నేను ఇట్లా చెప్తున్నానంటే ఇప్పుడు 1 మినిట్ ఉందనుకో, దాంట్లో ఇంకా తక్కువ చూస్తారు. 2 మినిట్స్ ఉంటే ఇంకా తక్కువ చూస్తారు. అంటే మన వీడియో ఎలా ఉందన్నది దాంట్లోని మనకి వాళ్ళు ఏం చేస్తారంటే కట్ చేసి చూస్తారు. ఫుల్గా చూడాలంటే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. కాకపోతే ఫుల్గా వీడియో చూసినా కానీ మంచిగా టైమింగ్ అయితే వచ్చేస్తుంది. దానికి నేను చెప్పాలనుకునేది కంపల్సరీ మనం ఏ వీడియో పెట్టినా కానీ 8 లేదా 10 లోపే పెట్టుకోవాలి. మరీ తక్కువ పెట్టుకున్నామంటే మనకి వీడియో అన్నది తక్కువ వచ్చింది, టైమింగ్ అన్నది కూడా కరెక్ట్గా రాదు మనకి. మళ్ళీ ఇంకొకటి నేను చెప్పాలనుకునే సంవత్సరం లోపే మనకి మానిటైజేషన్ అయిపోవాలి అని అనుకుంటారు కదా, అంటే 4000 గంటలు అయిపోతే మనకి మానిటైజేషన్ అయింది అని అయితే నాకు తెలుసు. అందుకే నేను చెప్తున్నాను, మనకి మానిటైజేషన్ కావాలన్నా 4000 గంటల లోపు కావాలని మనకి తొందరగా కావాలి, సంవత్సరం లోపే చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను సెప్టెంబర్లో నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ సెప్టెంబర్ వచ్చే లోపు మనకి సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్లోనే మనకి ఫస్ట్లోనే కావాలి, పని అయిపోవాలి. మనం అంటే అంత తొందరగా మనకి సంవత్సరంలో కావాలి అంటే మనం కూడా వీడియో తీసే విధానంలోని మంచిగా ఉండాలి. మనం చెప్పే దాంట్లో వాయిస్లో కూడా కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా మనం మంచిగా క్లియర్గా మనం వీడియో తీసేటప్పుడు ఎప్పుడైనా మనం వాయిస్ గట్టిగా ఉండాలి. మనం చిన్నగా మాట్లాడితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే వినటానికి కూడా కొద్దిగా గట్టిగా మాట్లాడి మనం చెప్తే ఇంట్రెస్ట్ అనిపించింది. మనం ఏ వీడియో తీసినా కానీ వాయిస్ ఎలా వస్తుంది, స్లోగా వస్తుందా, కొంచెం పెద్దగా వస్తుందా, ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, ఆ టైంలో మన వాయిస్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలి. మనం ఎక్కువ నైస్గా మంచిగా ఇంగ్లీష్ మాట్లాడేలాగా చూసుకోవాలి. అంటే నేను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడలే కానీ లైట్గా మాట్లాడతాను.
కానీ నాకు ఏ విధంగా వస్తే అట్లా మాట్లాడతాను. కాకపోతే తప్పులు లేకోకుండా క్లియర్గా మాట్లాడాలి. అది నేను చెప్పే విధానం ఏంటంటే ఇదే. ఇక నాకు తెలిసిన పాయింట్స్ అన్ని మీకు చెప్పాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ అయితే పెట్టండి. మీకు ఆ డౌట్స్ కూడా నేను చెప్తాను, క్లియర్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే వీడియో ఎక్కడ సిప్ చేయకుండా చూస్తే అసలు నాకు జరిగింది ఏంటి అన్నది కూడా మీ అందరికీ తెలిసిద్ది. మీరు కూడా ఆ తప్పు చేయకోకుండా ఉంటారు. ఓకే అని మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.